చాలా చేంజెస్ జరిగినాయి మన ఏపీ అండ్ టిఎస్ పాలిటిక్స్లో. మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు బాగాలేదని బయటకు వచ్చారు మీరు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు మారాలి. ప్రజల యొక్క స్థితిగతులు మారి వారి అందరి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వారు ఏ విధంగా ప్రభుత్వాన్ని చూస్తున్నారో వాటిని నిజం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఎలక్షన్ అప్పుడు చాలా విషయాలు చెప్పి వస్తుంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. సో వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారు, ముఖ్యంగా మనకి ఏంటంటే భారతదేశంలోనూ మన రెండు రాష్ట్రాల్లో కూడా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని చెప్పారు. తర్వాత చాలా మంది ఇప్పుడు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఉద్యోగాలకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, స్వయంగా కూడా వాళ్ళు ఎంటర్ప్రినర్స్ కూడా మారచ్చు. ఈ విధమైన వాతావరణాన్ని కలుగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమందికే ఇవ్వగలరు, మిగతా వారందరికీ కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ బేస్ క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి, బయట నుంచి కొత్త యూనిట్స్ రావాలి. ఆ తర్వాత ఎవరైనా స్వయంగా మేము చేస్తాము అనుకుంటే వాళ్లకు చేయూతగా నిలబడి స్టార్టప్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈ విధంగా ప్రభుత్వం పనిచేయాలని ఎప్పుడు కూడా కోరుకుంటాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే యువతరాన్ని మనం మిస్ చేసుకుంటే ఆ తర్వాత యువతరం ఏ మార్గంలో వెళుతుంది అన్నది కూడా చాలా కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మైగ్రేషన్స్ మన ఏపీ నుంచి తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. లాస్ట్ 1.5-2-3 years నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ బయటకు వెళ్ళిపోతున్నారు. అది బిజినెస్ అవనాయండి, స్టడీస్ అవనాయండి. దానికి ఎప్పుడు సార్ ఫుల్ స్టాప్ పడుతుంది? అంటే ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ చేయడం దాంట్లో ఏమీ అభ్యంతరం తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటే వెళ్ళండి. అందుకని ఎప్పుడు ఏంటంటే లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అంటాం. అక్కడ వెళ్ళి చదువుకోండి, సంపాదించండి, మళ్ళీ దేశానికి రండి. చేసి ఇక్కడ మన దేశంతో మన బాధ్యత ఉంది. వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. ఈ సొసైటీ నుంచి ఎంతో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని. తర్వాత ఈ మైగ్రేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళా ప్రభుత్వాలు, గవర్నమెంట్ది. ఎందుకంటే ఆ విధమైన అట్మాస్ఫియర్, ఆ విధమైన ఇండస్ట్రియల్ సెటప్, ఆ తర్వాత ఆ విధమైన యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఈ మైగ్రేషన్ నేను ఎలా తగ్గించగలను, అక్కడ నుంచి మైగ్రేషన్ ఇక్కడికి ఎందుకు రాకూడదని ఆలోచించాలి ప్రభుత్వం. అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలని వాళ్ళకు ఎందుకు కోరుకోవట్లేదు? ఆ విధమైన పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మనది. ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ తర్వాత ఈ భావోద్వేగాలు ఇవన్నీ రెచ్చగొట్టకుండా డెవలప్మెంట్ మీదే అందరూ కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అపోజిషన్ వీళ్ళు రోజు కొట్టుకోవడమే సరిపోతారు. అలా కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కన్స్ట్రక్టివ్గా కనుక కూర్చొని సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళగలిగితే మనం అభివృద్ధిలో పోటీ పడతాం. లేకుంటే ఎవరిని ఎలా తిడుతున్నామని దీంట్లో పోటీ పడుతున్నాం మనం ఎక్కడ చూసినా కూడా. కాబట్టి అది పోటీ కాకూడదు, పోటీ అభివృద్ధి. అందరం కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలం అన్న దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటాను. ఓకే, ఎనీథింగ్ సెక్యులరిజం పేరుతో చాలా లొల్లిలు జరుగుతున్నాయి, బయట చాలా గొడవలు జరుగుతున్నాయి. అది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఎక్కడైనా కాదు, బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇష్యూస్. సో వాటి మీద మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా నేను అందుకనే అంటాను, మన మతం మన పూజ గదిలో, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం ఇంటి నుంచి బయటపడిన తర్వాత అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులు అన్న భావనతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన భారత రాజ్యాంగం కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ఈరోజు 26th November. కాబట్టి ఈరోజు మన సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు మనకు 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేసుకున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవి రెండు కూడా ఉండాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలను సమంగా ప్రభుత్వం ఆదరించడం. సోషలిజం అంటే కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఆదాయం లేకుండా అందరికీ దాన్ని ఇవ్వగలగాలి. ధనికులు పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఏదైతుందో ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. మరి రెండు జరగట్లేదు కదా? జరగాలి కదా, మరి అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజలు. మరి అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కు సత్యాగ్రహం అవుతోంది, ఉద్యమం అవుతోంది అంటే ఏ విషయం కూడా ఉద్యమం స్థాయికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే ఫైనల్గా ఇప్పుడు చూసాం, మన రైతులది కూడా మనం చూసాం. రైతులు కూడా ఒక సంవత్సరం రోజు వాళ్ళు అక్కడ బార్డర్లో కూర్చోవడం వల్ల ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాటిని స్పందించి వాళ్ళతో డైలాగ్ ఇవ్వాలి, వాళ్ళతో చర్చించాలి. మా నిర్ణయం ఇలా ఉంది, మీరు ఇలా అంటున్నారు, అందరూ కూర్చొని చర్చించుకొని ఫైనల్గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అలా కాకుండా మేము ఇదే చేస్తాము అంటే ఫైనల్గా ఇలాంటి సత్యాగ్రహాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం రాకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వం. సో ఆ విధంగా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఈ సెక్యులరిజం గురించి మీరు మాట్లాడారు కాబట్టి
అందరూ మనం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇదే ప్రతి రిలీజియన్ కూడా చెబుతుంది, ప్రతి మతం కూడా ఇదే చెబుతుంది. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని గౌరవించండి అన్నదే మనం అనుకుంటున్న విషయం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేసి ఈ విధంగా మతాలు కులాలు అని ప్రజల్ని రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. కేవలం ఎన్నికల కోసం ప్రజలను విభజించడం అన్నది ఈ మతాలు కులాల పేరిట ఇంత అభివృద్ధి చెందుతున్నాం, ఇంత చదువుతున్నాం, ఇంకా మనం మతాలు కులాల మీదే మన ఆలోచనలు ఉండిపోతే మరి అభివృద్ధి దిశగా ఎప్పుడు వెళతాం మనం? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఫైనల్గా వై షుడ్ బి వాచ్ ఉక్కు సత్యాగ్రహం ఇన్ థియేటర్స్ ఆన్ November 29th అంటే మీరేం చెప్తారు? ఎస్, ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట. ఎందుకంటే ప్రజా సమస్యలతో ముడిపడిన విషయం, ప్రజల యొక్క అభిప్రాయాలతో ముడిపడిన విషయం, దేశం యొక్క ప్రగతి కోసం ముడిపడిన అంశం. కాబట్టి ఈ 3 అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో ఖచ్చితంగా చూడండి. ఇటువంటి విషయాలను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఇటువంటి సబ్జెక్టులు వస్తాయి. ఓకే, ఎందుకంటే ఇటువంటి విషయాలు రియల్ టైం ప్రాబ్లమ్స్, రియల్ టైం ఇష్యూస్కి మనం ప్రేక్షకులు గనక ప్రోత్సాహం ఇస్తే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా నిజమైన సమస్యలను బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వాల మీద కూడా దాని ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఆదరించాల్సిన సామాజిక బాధ్యత ఉందని నేను అనుకుంటాను.